వారు సభను తప్పుదో పట్టించే విధంగా తీర్మానం అంటున్నారు, మాకు ఎలాంటి కాపీలు రాలు అని. గౌరవ ముఖ్యమంత్రి గారు క్లియర్గా చర్చ అన్నాడు. ఆయన తీర్మానం అన్నప్పుడు మాకు ఇంకేం కాగితాలు రాలేవన్నమాట. నిన్ననే వాళ్ళు బడ్జెట్ ప్రవేశపెట్టి ఈరోజు మనం దానికి సభలో అందరితో చర్చ జరిపి ఏకగ్రీవ తీర్మానంగా మేమందరం కూడా మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నామని చెప్పడానికి ప్రజల పక్షం నిలబడడం కోసం చేసిన దాన్ని కూడా సద్వినియోగపరచకుండా వాళ్ళ స్వంత డబ్బాను లేదంటే వాళ్ళు ఏదో 10 ఏళ్ళు చెప్పుడు చేసినటువంటి కార్యక్రమం చెప్పుకుంటూ పోయేటువంటి కార్యక్రమం చేసిన తప్ప మరొకటి కాదు. అంతిమంగా వాళ్ళు కూడా దిగొచ్చి ఈరోజు ఈ తీర్మానాన్ని కూడా మద్దతు చెప్పవలసిన పరిస్థితి ఏర్పడింది. అది ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ చర్చ ఏదైతుందో పార్టీ సందర్భంగా చెప్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ 18 సార్లు 18 మంది మంత్రులను 3-4 సార్లు వెళ్ళినప్పుడు ప్రధానమంత్రి గారు కలిసిరు, ఉప ముఖ్యమంత్రి గారితో పాటు ముఖ్యమంత్రి గారు కలిసిన అంశం కూడా తెలుసు. ఈరోజు మన బేసియాలకు పోకుండా ఉండాలని చెప్పిన ఆలోచనతో పోయినా ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కావాలి వివక్షను చూపించినట్టుగానే మన నిన్న బడ్జెట్లో కనీసం తెలంగాణ పేరు కూడా ఊసెత్తకపోవడం అనేది ఇది మన ప్రజలు మన ప్రాంతాన్ని అవమానించినట్టుగానే మాట కూడా మనం ఈరోజు చర్చలో చెప్పుకోవడం జరిగింది. మీరు అన్నట్టుగా మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు అసలు చర్చ అవసరం లేదంటే నిజంగా వాళ్ళు ఎంత సాహసాన్ని కొడగడుతుర్రో మాకైతే అర్థమవుతలేదు. అరే తెలంగాణ ప్రజలందరూ కూడా గగ్గోలు పడుతున్నారు. తెలంగాణ ప్రాంత ప్రజలలో కేంద్ర ప్రభుత్వం నుంచి అన్నా పైస రాలేదు మాకని చెప్పని అందరూ ఈరోజు బీజేపీకి వ్యతిరేకంగా ఉంటే మహేశ్వర్ రెడ్డి గారు వాళ్ళ పార్టీని కాపాడుకోవడానికి వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి తను ఆత్మార్పణ చేసుకున్నట్టుగా ఆయన మాట్లాడిన మాటలు ఈరోజు చూస్తుంటే అంటే ఇప్పుడు మాకు ఏం ఎన్నికలు లేవు, మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత ఎన్నికలు చూసుకుందామని ఆలోచిస్తున్న వాళ్ళు మాట్లాడితే అనిపిస్తుంది తప్ప అవసరం ఏదో మా 8 మంది ఎంపీలను రాజీనామా ఏంటంటే మేమంటున్నాం మీ ద్వారా అసలు ఈ తెలంగాణ ప్రజలు ఆనాడు ప్రజలు ఏముంది కింద మీరు ఉండాలన్నట్టు కదా పైన వాళ్ళు ఉండాలన్నట్టు కదా అని ఒక చర్చ వాళ్ళు వేయింది. ఈరోజు వాళ్ళు ధర్మం కోసం దేశం కోసం అని అందుకని అన్న అయోధ్యలో ఓడిపోయారు కదా అని దాన్ని అక్కడ సక్సెస్ కాలేకపోయి ఇక్కడ సక్సెస్ అయ్యారు. ఆ 8 ఎంపీ స్థానాలు మీకు ఇస్తే ₹1 కూడా తీసుకురాలి మీరు రాజీనామా చేయాలి 8 ఎంపీ సీట్ల కన్నా. ఇప్పుడు అప్పుడు నాకు ఆలోచన రాలి మీతో చెప్తున్నా బిగ్ టీవీ ద్వారా ఆ 8 ఎంపీలకు రాజీనామా చేయండి, ఈ 8 ఎమ్మెల్యేలకు కూడా రాజీనామా చేయండి. మీ కేంద్ర ప్రభుత్వం నిజంగా మీకు మళ్ళీ గెలుస్తామనేటువంటి నమ్మకం బీజేపీ కేంద్ర ప్రభుత్వం ద్వారా మళ్ళీ గెలుస్తామంటే ఆ 8 ఎంపీలకు ఈ 8 ఎమ్మెల్యేలకు మీరు రాజీనామా చేయాలి. మీ ప్రభుత్వం తెలంగాణను విస్మరించింది ఒక రంగం అంటే ఒకటెక్కడ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్కు డబ్బులు ఇచ్చినట్టయితే నిధులు ఇచ్చినట్టయితే కేంద్రంలో నిన్న బడ్జెట్లో మా నాయకులు మనం అన్నారు మేము కూడా అంటున్నాం మాకేం వాళ్ళకి ఎందుకు ఇచ్చినాం అనేది లేదు, బీఆర్కి ఎందుకు ఇచ్చినాం అంటలేము. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం మీరు ఒకవేళ డబ్బులు కేటాయించినప్పుడు అదే తెలంగాణకి ఎందుకు కేటాయించలేరు? బయ్యారం ఉక్కు గనులకు సంబంధించిన అంశమే కానీ కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించిన అంశమే కానీ ఈరోజు పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి సాగునీటి ప్రాజెక్టు కానీ ఈరోజు విద్యా సంస్థలు కానీ పలు వైద్య సంస్థలు కానీ ఇన్ని అంశాలపైన ఈరోజు మా మంత్రులు చెప్తుంటే రోడ్లకు సంబంధించిన అంశం ఏది లేకుండా ఏదో అటు అసలు మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు పేలవంగా వారి చర్చ వారు చర్చను చూడండి పేలవమైన వాటి చర్చ. లక్షల కోట్లు కేంద్రం నుంచి నిధులు తీసుకుంటున్నారు, మరో పక్కన విమర్శిస్తున్నారని కూడా కామెంట్ చేశారు. సార్ నిర్దిష్టంగా ఆ వివరాలు ఏమి సభలో చెప్పలేదు కానీ జనరల్ పాసింగ్ రిమార్క్స్ లాగా కేంద్రం నుంచి ఒక పక్కన నిధులు తీసుకుంటే మరో పక్కన విమర్శలు చేస్తున్నారని కూడా కామెంట్ చేశారు. మనది ఫెడరల్ ప్రభుత్వంలో వారున్నా లేకున్నా ఓసారి ఏ ప్రభుత్వం ఉన్నా లేకున్నా మన ఫెడరల్ ప్రభుత్వంలో మనం కట్టిన పన్నును మన తిరిగి రూపంలో వచ్చేటువంటిది వారి కళ్ళ గట్టట్టు చూపించాడు. దక్షిణ భారతదేశానికి జరుగుతున్న అన్యాయాన్ని తెలంగాణతో పాటు దక్షిణ భారతం మీద కూడా మా ముఖ్యమంత్రి ఫోకస్ చేశారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారి ఆలోచన ధోరణి ఈరోజు తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి 240 సీట్లు రావన్నట్టు లెక్కలతో సహా అదే జరిగింది. ఆప్కా బార్ 400 ఉన్నారు, 300 300 కూడా రాలేదు, 240 లెక్క ఎవరు చెప్పినారు? గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పీసీ అధ్యక్షుని హోదాలో ఆయన భారతదేశానికి సంబంధించిన మొత్తం యావత్తు లెక్కలు కట్టి 240 దాటుదను 240 భారతీయ జనతా పార్టీ దాటలే. అదేవిధంగా ఈరోజు వీళ్ళు తెలంగాణకు నిధులు ఇవ్వకుండా నష్టం చేస్తే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి విశ్లేషణ తెలంగాణ ఒకటే కాదు ఈరోజు దక్షిణ భారతంలో ఉన్న 5 రాష్ట్రాలకు జరిగిన అన్యాయం కూడా ఈరోజు తెలంగాణ సభలో వేలెత్తి చూపి దక్షిణాది రాష్ట్రాలు జరుగుతున్న అన్యాయం పైన ఈరోజు పోరాటం చేసేటువంటి పార్టీగా కాంగ్రెస్ పార్టీ గుర్తు చేసుకునే విధంగా ఈరోజు వారు అన్నారు మనం రూపాయి కడితే 46 పైసలు వస్తున్నాయని, అదే రూపాయి కడితే 7 రూపాయలు వస్తున్నాయి ఉత్తరప్రదేశ్కు బీహార్కి అని. ఈరోజు నేను ఒకటి చెప్పదలుచుకున్నాను మీ ద్వారా. ఈరోజు
భారతీయ జనతా పార్టీ గత 10 సంవత్సరాల పరిపాలనకు ఇప్పుడు పరిపాలనకు తేడా ఉండబోతుందని చెప్పి మొదటి రోజు చెప్పినాం. ఎప్పుడైతే సంకీర్ణ ప్రభుత్వం వచ్చిందో వాళ్ళ ప్రభుత్వం కాపాడుకోవడానికి ఆ రాష్ట్రాలకు పెద్దపీట వేస్తారని చెప్పని మేము మొదటి నుంచి అనుమానపడ్డాం, మొదటి నుంచి అన్నాం. అదేవిధంగా జరిగింది ఈరోజు. అయినా ఆ రాష్ట్రాలకు ఎందుకు ఇష్టం అనే ప్రశ్న కాదు, ఇక్కడ కూడా ఇచ్చుండేది ఉండే. దీనికి స్థానిక భారతీయ జనతా పార్టీ 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, 2 మంత్రులు బాధ్యత వహించాలి. మహేశ్వర్ రెడ్డి గారు మమ్మల్ని రాజీనామా ఉంటుంది, మేము కాదు రాజీనామా చేయాల్సింది మీరు అని చెప్పిన మాట ఈ సందర్భంగా మీ బిగ్ బిగ్ ద్వారా చెప్తూ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించమని కోరుతున్నాం. అక్కడ బీజేపీ ఉండాలని గెలిపిస్తే తెలంగాణ 8 సీట్లు ఇస్తే ఒక్క అనా పైస కూడా మనకి ఇవ్వని అయినా తెలంగాణ ప్రజలు గమనించవలసిందిగా మీ ద్వారా కోరుతా ఉన్నాం. బాలరాజు గారు